guys, welcome back to my channel. నేను మోనికా, మీరు చూస్తున్నారు బ్యూటీ అండ్ స్టైల్. ఈ రోజు వీడియో వచ్చి ఒక షాపింగ్ హాల్ అన్నమాట. ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో నేను దివాళీ కోసం కొన్న మేకప్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లాంటివి. బట్ యాక్చువల్లీ దివాళీ అయిపోయిన తర్వాత చేస్తున్నాను, ఎందుకంటే నేను దివాళీ కోసం పెట్టిన అమెజాన్ సేల్లో ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను. అవి వచ్చేసరికి దివాళీ అయిపోయిందనమాట. వాళ్ళు పార్ట్లుగా పంపించిన ప్రోడక్ట్స్ నేను పార్ట్లుగా ఇలా అన్నిటిని కలిపి వీడియో చేయడానికి ఇంత టైం పట్టిందనమాట. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దాట్. అండ్ ఇప్పుడు నేను నా ప్రోడక్ట్స్ చాలా వరకు నాకు గుర్తున్న ప్రైసెస్ని నేను చెప్తాను. గుర్తులేని వాటిని వీడియోలో స్క్రీన్లో ఎక్కడో ఒక దగ్గర మీరు చూడొచ్చు. అలాగే ప్రతి ప్రోడక్ట్కి లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అంటే నేను ఆన్లైన్లో కొన్న వాటికి, ఆఫ్లైన్లో బయట కొన్న వాటికి ఎక్కడ దొరుకుతాయో, నేను ఎక్కడ కొన్నానో చెప్తాను. మీకు బయట అవైలబిలిటీలో ఉంటాయి చాలా వరకు. సో అలా లేని వాటిని కూడా నేను ఆన్లైన్లో సెర్చ్ చేసి నేను మీకు లింక్స్ ఇస్తాను. సో నన్ను సపోర్ట్ చేస్తున్న అందరూ సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేయండి. ఆ గంట కొట్టిన తర్వాత నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అలాగే నేను మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండొచ్చు. సో ఇప్పుడు మనం హాల్ని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నా హాల్లో ఫస్ట్ ప్రోడక్ట్ ఈ గార్నియర్ మిసెలర్ వాటర్. ఇది యాక్చువల్గా 125 ml ప్రోడక్ట్ అనమాట. దీన్ని ఎంఆర్పి 175 రూపీస్ అండ్ నాకు ఇది సేల్లో కొన్నాను కాబట్టి 140 రూపీస్కి వచ్చింది. ఇది మేకప్ రిమూవ్ చేసే ప్రోడక్ట్. నేను దీని టీవీలో యాడ్ చూసి కొంచెం ఇంప్రెస్ అయి కొన్నాను అనమాట. ఇది ఎలా ఉంటుందో నేనైతే ఇంతవరకు ట్రై చేయలేదు. చేసి మీకు దీని రివ్యూ కావాలంటే చెప్తాను. ఇదే కాదు, నేను ఇందులో ఉన్న ఏ ప్రోడక్ట్స్ కైనా మీకు రివ్యూస్ కావాలంటే నేను చేస్తాను. సో మీకు కావాలంటే మీరు కమెంట్స్లో అడగచ్చు. అండ్ దీని ప్రైస్ 140 రూపీస్ అనమాట. సో గార్నియర్ మంచి పాపులర్ బ్రాండ్ కాబట్టి మీరు దీన్ని కొనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాక్మే అబ్సల్యూట్ పర్ఫెక్ట్ రేడియన్స్ కాంపాక్ట్ పౌడర్ అనమాట. వెట్ అండ్ డ్రై కాంపాక్ట్ పౌడర్. ఇది చాలా బాగుంది. దీనిలో కవరేజ్ కూడా ఉంది. ఈరోజు నేను ఈ పౌడర్ యూస్ చేశాను, మీరు చూడొచ్చు. నా డార్క్ సర్కిల్స్ని కూడా ఇది కవర్ చేసింది. నేను ఇంకేం మేకప్ వేసుకోలేదు, ఇది మాత్రం వేసుకున్నాను. సో బాగా పనిచేస్తుంది. దీనిలో ఉన్న ఒక్క ప్రాబ్లం ఏంటంటే ఇది చాలా కాస్ట్లీ అనమాట. ఇది 700 రూపీస్. నాకు సేల్లో సమ్వేర్ అరౌండ్ 500 to 600 మధ్యలో పడింది. నేను మీకు ప్రైస్ ఎక్కడైనా స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తాను. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇలాంటి వెల్వెట్ కేస్లో వస్తుంది. ఇదన్నమాట యాక్చువల్ కాంపాక్ట్. దీనిలో 9 grams ఆఫ్ ప్రోడక్ట్ ఉంటుంది అనుకుంటాను. ఇది కాంపాక్ట్. దీనిలో ఒక మంచి మిర్రర్ కూడా ఉంటుంది. దీన్ని ఇలా ఓపెన్ చేస్తే మీకోసం ఒక మంచి స్పంజ్ ఉంటుంది. స్పంజ్ మంచి క్వాలిటీ స్పంజ్. దీన్ని మీరు యూస్ చేయొచ్చు. దీన్ని వెట్ చేసుకొని కూడా యూస్ చేయొచ్చు. జనరల్లీ మేకప్ అప్పుడు మనం బ్యూటీ బ్లెండర్తో కాంపాక్ట్ అప్లై చేస్తాం కాబట్టి దానికి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. జస్ట్ బికాస్ ప్రైస్ ఎక్కువ కాబట్టి తప్ప మిగిలిన ఏ విధంగా ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. చాలా బాగుంది కాంపాక్ట్. మీకు కావాలంటే 700 పెద్ద మ్యాటర్ కాదనుకుంటే మీరు తీసుకోవచ్చు. లేదు పెద్ద మ్యాటర్ అనుకుంటే లాక్మీలోనే ఇలాంటిదే వైట్ కలర్ పౌడర్ ఒకటి వస్తుంది, కాంపాక్ట్ పౌడర్. నాకు పేరు సరిగ్గా గుర్తులేదు, మీరు దాన్ని ట్రై చేయొచ్చు. నేను కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఎక్కడైనా పెడతాను. అండ్ అది నా సెకండ్ ప్రోడక్ట్. ఇంకా థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ బ్లూ హెవెన్ డైమండ్ బ్లష్ ఆన్ అనమాట. దీన్ని మాత్రం నేను యూట్యూబ్లో రివ్యూస్ చూసే కొన్నాను. ఈ ప్రోడక్ట్ ఇలా ఉంటుంది. దీంతో పాటు ఒక అప్లికేషన్ కోసం ఒక స్పంజ్ ఇస్తారు. చాలా చీప్ క్వాలిటీ స్పాంజ్. అంటే 100 రూపీస్కి వచ్చే బ్లష్లో ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. కాకపోతే ప్రోడక్ట్ చాలా బాగుంటుందని నేను విన్నాను. దీనిపైన ఇలా ఒక ప్లాస్టిక్ ర్యాప్ వస్తుంది. అండ్ ప్రోడక్ట్ వచ్చి పిగ్మెంటెడ్గానే ఉంది. అంటే బ్లష్కి ఇంతకన్నా పిగ్మెంట్ అవసరం లేదనుకుంటాను. సో ఇది మంచి ప్రోడక్టే, మీరు కావాలంటే తీసుకోవచ్చు. దీని యాక్చువల్ ప్రైస్ 125, కానీ నాకు ఇది 95కి వచ్చింది అనుకుంటాను సేల్లో కాబట్టి, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్లో. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఈ లాష్ స్టికింగ్ గ్లూ అనమాట. దీని యాక్చువల్ ప్రైస్ 199 అని ఉంది. బట్ ఐ డోంట్ రిమెంబర్, నాకు ఇది ఎందుకు వచ్చిందో గుర్తులేదు. నేను ఎక్కడైనా స్క్రీన్ పైన దీని ప్రైస్ లింక్ చేస్తాను. ఈ ఫాల్స్ ల్యాషెస్ అప్లై చేసే గ్లూ ఇది. నేను ఏ ప్రోడక్ట్ అయినా రేటింగ్స్ చూసే కొంటాను. రేటింగ్స్ రివ్యూస్ చూసిన తర్వాత మంచి రేటింగ్స్ ఉంటేనే తీసుకుంటాను. ఈ ప్రోడక్ట్స్ అన్నీ అలా తీసుకున్నవే. ఇది ఉన్న అన్ని గ్లూలో అఫోర్డబుల్గాను మంచి రేటింగ్స్తో కూడా ఉంది. సో నేను దీన్ని తీసుకున్నాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గ్లూ తీసుకున్నప్పుడు ల్యాషెస్ కూడా కావాలి కదా, సో నేను ఈ ల్యాషెస్ తీసుకున్నాను.
ఇది మేడ్ ఇన్ చైనా అని నాకు దీన్ని చూసిన తర్వాత అర్థమైంది. ప్యాకేజింగ్ చూసినప్పుడు నాకు ఇలా అనిపించలేదు, అంటే ప్రోడక్ట్ని ఇంటర్నెట్లో చూసినప్పుడు నాకు ఇలా అనిపించలేదు, ఇప్పుడు అనిపిస్తుంది. సో ఇది 10 pairs ఆఫ్ lashes అనమాట. సమ్వేర్ అరౌండ్ 225 or 230లో నాకు ఇది వచ్చింది. ఇది రీయూజబుల్, మీరు దీన్ని వాష్ చేసి మళ్ళీ వాడుకోవచ్చు. సో దీన్ని ఒకసారి తీసుకుంటే మీరు ఒక 2-3 years వరకు నాకు మళ్ళీ ల్యాషెస్ కొనాల్సిన అవసరం లేదనుకుంటాను. మేకప్ని ఎక్కువగా లవ్ చేసే వాళ్ళు ఇవి తీసుకోవచ్చు. సింపుల్ అకేషన్స్కి చిన్నవి, హెవీ అకేషన్స్కి పెద్ద ల్యాషెస్ ఇలా మీరు యూస్ చేసుకోవచ్చు. నాకైతే ప్రోడక్ట్ చాలా నచ్చింది, నేను దీన్ని యూస్ చేయాలని వెయిట్ చేస్తున్నాను. నేను నెక్స్ట్ చేసే మేకప్ వీడియోలో ఈ ప్రోడక్ట్స్లో చాలా వరకు అన్నింటినీ ఖచ్చితంగా వాడతాను. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఏ ప్రోడక్ట్ కన్నా రివ్యూ కావాలంటే మీరు నన్ను కమెంట్స్ బాక్స్లో అడగండి, నేను మీకు రివ్యూ చేస్తాను. అండ్ ఐ రియలీ వాంట్ టు డూ ద రివ్యూస్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్స్, నాకు కూడా చేయాలని ఉంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మై మోస్ట్ లవ్డ్ ప్రోడక్ట్, దీనికోసమే అసలు నేను షాపింగ్ చేశాను అనమాట. ఇది మార్చ్ నుంచి ఐ షాడో, ద మోస్ట్ అఫోర్డబుల్ ఐ షాడో నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే దీనికి ఉన్న పిగ్మెంట్ అలాంటిది. ఇది నాకు 230-240 పడింది అనుకుంటాను, ఐ డోంట్ నో, ప్రైస్ సరిగ్గా గుర్తులేదు నాకు. కాకపోతే అమేజింగ్ ఐ షాడో ప్యాలెట్ ఇది. 01 మ్యాష్ 36 కలర్ మ్యాట్ ఐ షాడో ఇది. నా దగ్గర శివానా కలర్స్ నుంచి ఒక ఐ షాడో ప్యాలెట్ ఉంది. మీరు నా ప్రీవియస్ మేకప్ వీడియోస్ చూసినట్టయితే నేను అదొక్కదేమనే వాడేదాన్ని. నేను జనరల్లీ మేకప్ ఎక్కువ వేసుకోను అనమాట, ఇప్పుడు నేర్చుకుంటున్నాను. సో నేను ఎక్కువ కాస్ట్ పెట్టి మేకప్ ప్రోడక్ట్స్ కొన్నా కూడా అవి నాకు వర్క్ అవుతాయో లేదో తెలియదు, కాబట్టి సింపుల్గా ట్రై చేయాలనుకున్నాను. అందులో షిమ్మర్ కలర్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి మ్యాట్స్ కోసం తీసుకున్నాను. ఇందులో మంచి మంచి మ్యాట్ కలర్స్ ఉన్నాయి. నాకు ఈ ప్యాలెట్ చూడగానే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అనమాట, అందుకే తీసుకున్నాను. ఇందులో కొన్ని గ్లిటర్ కలర్స్ కూడా ఉన్నాయి. గ్లిటర్ ఇది, షిమ్మర్ కాదు. అండ్ పిగ్మెంట్ చూసారా, చాలా బాగుంది. నేను మీకు ఒక లైట్ కలర్ షాడోని ఏదైనా స్వాచ్ చేసి చూపిస్తాను. డార్క్ కలర్స్ ఎలాగో తెలిసిపోతాయి, లైట్ కలర్స్ చేద్దాం. చూసారా ఎంత మంచి పిగ్మెంట్ ఉందో. ఇప్పుడు ఈ బ్రౌన్ కలర్ని స్వాచ్ చేసి చూపిస్తాను. దీన్నైతే నేను ఇంతవరకు వాడలేదు, వాడాలని వెయిట్ చేస్తున్నాను. నాకు ఈ ప్యాలెట్ అంత నచ్చింది, మంచి ఆరెంజ్ కలర్ ఇది. చూసారు కదా, 225-230 రూపీస్లో 36 కలర్స్ ఎక్కువ, అంటే అది మ్యాట్ కలర్స్ చాలా వరకు. ఒక 1 2 3 4 5 6 ఒక 9 కలర్స్ తప్ప అన్ని మ్యాట్ కలర్స్. ఇందులో మ్యాట్ కలర్సే చాలా బాగుంటాయి, మీ బేస్ కాబట్టి మ్యాట్ కలర్స్ మీరు ఎలాగూ కొనాలి. నాకు ఇది చాలా చాలా నచ్చింది. నేను దీని రివ్యూ మాత్రం ఖచ్చితంగా చేస్తాను, మీరు అడిగినా అడగకపోయినా. సో నేను కొన్న నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ మేకప్ రిమూవింగ్ ప్యాడ్స్, మేకప్ రిమూవింగ్ ప్యాడ్స్ సెట్ ఆఫ్ 2. ఒక్కొక్క ప్యాక్లో 100 ఉంటాయి. సో ఇవి 200 అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 160. యాక్చువల్ ప్రైస్ నాకు తెలీదు, నేను కొన్నదానికి ఈ రెండింటికి కలిపి 160 ఇచ్చాను. నాకైతే ఇది అఫోర్డబుల్గా అనిపించింది, సో అందుకే తీసుకున్నాను. నేను రివ్యూస్ కూడా బాగున్నాయి, రివ్యూస్. సో నేను తీసుకున్న నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది నేను చిక్పేట్లో కొన్నాను. మీకు బెంగళూరు తెలిస్తే చిక్పేట్ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సో నేను ఇది చిక్పేట్లో కొన్నాను అనమాట. ఇది ఒక చైనీస్ ప్రోడక్ట్. మళ్ళీ ఇది మేకప్ స్పంజెస్ ప్యాక్ అనమాట. ఇందులో వచ్చి నాకు దీని ప్యాకేజింగ్ చాలా నచ్చింది. మీరు దీన్ని ఇలా ఓపెన్ చేయొచ్చు, మళ్ళీ దీన్ని ఇలా సీల్ చేయొచ్చు. ఇందులో వచ్చేసి ఒక చిన్న బ్యూటీ బ్లెండర్, ఇది మీకు ఐస్ కింద వాడడానికి, ఇలాంటి చిన్న చిన్న ఏరియాస్ కోసం పాపానికి వస్తుంది. నేను దీనికోసం ఈ ప్యాక్ తీసుకున్నాను యాక్చువల్లీ. అండ్ ఇది బేసిక్ బ్యూటీ స్పాంజ్. ఇంకా ఇది ఇంకొక 4 ప్రోడక్ట్స్, అప్పుడే నేను చూపించిన కాంపాక్ట్ పౌడర్లో ఉన్న మంచి స్పాంజ్ లాంటివి. ఇది మీరు వెట్ అండ్ డ్రైగా కూడా వాడచ్చు, పౌడర్ అప్లై చేయడానికి, ఫౌండేషన్ అప్లై చేయడానికి, ఇలాంటివి 2. అండ్ ఈ స్క్వేర్ షేప్లో 2, ఈ 4 ప్లస్ ఈ 2, ఇవన్నీ కలిపి నేను 100 రూపీస్కి తీసుకున్నాను. అమెజాన్లోనే నేను ఇలాంటి ప్యాకేజ్ చూసాను, అది 140 రూపీస్కి ఏమో ఉంది. నేను దాన్ని కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు బయట ఏదైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకోవడం బెటర్, ఇలాంటివి ఇదే తక్కువ అనుకుంటాను దానికన్నా. సో నా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అందరికీ తెలిసిన లాక్మే పర్ఫెక్టింగ్ లిక్విడ్ ఫౌండేషన్ అనమాట. ఇది నేను పెళ్ళప్పుడు కొనుక్కున్నాను, కానీ ఆ తర్వాత మేకప్ వేసుకున్న అలవాట్లేదు కాబట్టి దాన్ని పెద్దగా వాడలేదు. డేట్ ఎక్స్పైర్ అయిపోయింది అనుకుంటాను, లేదా పోయింది అనుకుంటాను. ఆ తర్వాత నేను మంచి ఫౌండేషన్ తీసుకోవాలని లోటస్ హెర్బల్స్ నుంచి వచ్చిన ఒక ఫౌండేషన్ తీసుకున్నాను. 700 అరౌండ్ సంథింగ్ ఉంది అది, కానీ నాకు అది ఏం మాత్రం నచ్చలేదు. దాని తర్వాత 140 రూపీస్ అయినా ఇదే బెటర్ అనిపించి మళ్ళీ దీన్నే తీసుకున్నాను నేను. ఆన్లైన్లో 105K ఉంది, కానీ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి అనుకుంటాను 70 or 80. అందుకని నేను దీన్ని ఎమర్జెన్సీ కోసం ఎందుకో బయట తీసుకున్నాను.
అండ్ నేను తీసుకున్న నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఒలివియా మేకప్ స్టిక్ అనమాట. నేను ఆల్రెడీ యూస్ చేశాను నా మేకప్ వీడియోలో దివాళీ కోసం. అండ్ దీనిలో నా షేడ్ వచ్చేసి 05 టచ్ అండ్ గ్లో. 03 కూడా మీరు తీసుకోవచ్చు. మిగిలిన షేడ్స్ చాలా వరకు ఆరెంజ్ అండర్ టోన్లో, పింక్ అండర్ టోన్లో ఉన్నాయి. ఇది ఎల్లో అండర్ టోన్కి బాగా సూట్ అవుతుంది. అండ్ ఇది నాకు 120 రూపీస్కి బయట దొరికింది. మీరు బార్గెన్ చేసిన షాప్ని బట్టి ఇంకా తక్కువ కూడా దొరకచ్చు. ఆన్లైన్లో ఇది 90K ఉంది, కాకపోతే దీనికి 80 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి. ఎందుకు కొనాలి అన్న బయట కొనుక్కున్నాను. సో ఇదనమాట మేకప్ స్టిక్. ఈ ప్యాకేజింగ్ చాలా బాగుంది, చాలా క్లాసీగా ఉంది. దీనిలో వచ్చే ప్రోడక్ట్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. దీన్ని ఇలా రొటేట్ చేసి మళ్ళీ ఇలా క్లోజ్ చేయాలి. నాకైతే ఇది చాలా నచ్చింది. ట్రై చేసి చూడండి. స్టిక్ ఫౌండేషన్స్ ఒకప్పుడు చాలా కాస్ట్లీగా ఉండేవంట. ఈ మధ్యలో ఒలివియా, బ్లూ హెవెన్ లాంటి కంపెనీస్ ఈ స్టిక్ ఫౌండేషన్స్ తెచ్చిన తర్వాత ఇవి చాలా అఫోర్డబుల్గా మారాయని విన్నాను. సో ట్రై చేయండి, ఇది చాలా బాగుంది. అండ్ ఇది 4 to 5 hours మీ ఫేస్ పైన ఉంటుంది కూడా, ఇంకా ఎక్కువసేపే కూడా ఉండొచ్చు మీది ఆయిల్ స్కిన్ కాకపోతే. ఇట్స్ గుడ్ బై, ట్రై చేయండి. అండ్ నేను తీసుకున్న నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ స్ప్రే బాటిల్ అనమాట. ఇది ఒక A+ ఫుడ్స్ ఇక్కడ బెంగళూరులో నేను ఉన్న దగ్గరలో ఒక షాప్లో తీసుకున్నాను. 44 రూపీస్ అనమాట. ఇది అమెజాన్లో నేను చూసినప్పుడు 70 పైన ఉంది. అండ్ ఎందుకో అలా వెళ్ళాను, నాకు కనిపించింది తీసుకున్నాను. నేను DIYs కోసం దేనికన్నా వాడచ్చని తీసుకున్నాను. అండ్ ఇది నా నెక్స్ట్ ప్రోడక్ట్. అండ్ లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదన్నమాట, బంజారాస్ నుంచి అలోవెరా జెల్. బంజారాస్ కూడా మంచి కంపెనీ. దీనిలోంచి నేను రోజ్ వాటర్ వాడాను ఇంతకుముందు, చాలా బాగుంటుంది. అండ్ దీని ప్యాకేజింగ్ కూడా చాలా నీట్గా ఉంది. ఇది 100 grams ఆఫ్ ప్రోడక్ట్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 90 రూపీస్. పెద్ద మంచి ఫ్రేగ్రెన్స్ ఏం లేదు, ఎలాగో అలోవెరా జెల్లో మంచి ఫ్రేగ్రెన్స్ ఉండదు కాబట్టి దీనిలో కూడా లేదు. ఇదనమాట అలోవెరా జెల్. నేను దీన్ని ఇంతవరకు యూజ్ చేయలేదు, ఇది ఇలాగే వచ్చింది. సో ఇది నా లాస్ట్ మేకప్ స్కిన్ కేర్ కూడా పనికొస్తుంది. ఇది మీరు దీన్ని ప్రైమర్గా వాడచ్చు, నైట్ క్రీమ్గా వాడచ్చు, ఇంకా ఎలాగైనా చాలా విధాలుగా వాడచ్చు. నేను దీని గురించి ఒక వీడియో చేస్తాను, అలోవెరా జెల్ యూజెస్ గురించి. అండ్ మేకప్ ప్రోడక్ట్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు స్కిన్ కేర్ గురించి నేను ఒక ప్రోడక్టే తీసుకున్నాను, స్కిన్ కేర్ ప్రోడక్ట్. అది వచ్చేసి బయో క్యారెట్ సన్ స్క్రీన్ లోషన్ విత్ 40+ SPF అనమాట, ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. ఎందుకో దీన్ని తీసుకోవాలనిపించింది. సన్ స్క్రీన్ కోసం చూసుకుంటే ఉన్న వాటిలో బయోటిక్ ప్రోడక్ట్స్ బాగుంటాయి కాబట్టి నాకు చాలా నచ్చాయి కాబట్టి ట్రై చేశాను. మీరు కూడా చూడండి, ఇవి 100% ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కాబట్టి ఛాన్స్ తీసుకునే పని ఉండదు. ఇది 120 ml ప్రోడక్ట్ అనమాట. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 320 రూపీస్. నాకు ఇది సమ్వేర్ అరౌండ్ 260, 270లో వచ్చింది. దీనిలో మంచి ఫ్రేగ్రెన్స్ కూడా ఉంది. ఇది సన్ స్క్రీన్ లోషన్ అనమాట. ఇంతవరకు నేను యూజ్ చేయలేదు, ఇంకా చేయాలి. చేసిన తర్వాత మీకు కావాలంటే రివ్యూ చేస్తాను. ఇప్పుడు ఈ హాల్లో లాస్ట్ ప్రోడక్ట్, అండ్ నేను డెస్పరేట్గా వెయిట్ చేస్తున్న ప్రోడక్ట్ యూజ్ చేయడానికి ఈ మెన్స్ట్రల్ కప్ అనమాట. ఇది సినోరా అనే బ్రాండ్ నుంచి. దీన్ని నేను అమెజాన్లో చూసినంత వరకు, యాక్చువల్లీ మెన్స్ట్రల్ కప్స్ అనేవి బయట దొరకవు, ఆన్లైన్లో మాత్రమే దొరుకుతాయి. అమెజాన్లో నేను చూసిన వాటిలో దీనికి బెస్ట్ రివ్యూస్ ఉన్నాయన్నమాట. రివ్యూస్, రేటింగ్స్ చాలా బాగున్నాయని నేను దీన్ని తీసుకున్నాను. ఇది సమ్వేర్ అరౌండ్ 220 రూపీస్కి ఏమో వచ్చింది నాకు. దీని యాక్చువల్ ప్రైస్ 300 దగ్గరలో ఎక్కడో ఉండాలి. అండ్ మెన్స్ట్రల్ కప్ అనేది పీరియడ్ బ్లడ్ని కలెక్ట్ చేయడానికి ప్యాడ్స్ బదులు వాడే ఒక పరికరం అనమాట. దీన్ని మనం బాడీ లోపలికి ఇన్సర్ట్ చేస్తాము, అది బ్లడ్ని కలెక్ట్ చేసి మళ్ళీ తీసి ఆ బ్లడ్ని డిస్పోజ్ చేసి వాష్ చేసి మళ్ళీ లోపలికి పెట్టుకుంటారు. వీటికి బయట పెద్దగా అడ్వర్టైజింగ్ లేదు, ఇది హెల్త్ పర్పస్ కోసం వాడతారు. మీకు తెలుసో లేదో, ప్యాడ్స్ వల్ల క్యాన్సర్ కాజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. దానికన్నా ఇది చాలా బెటర్ అని అంటుంటారు. హెల్త్ పరంగాను ఎకో ఫ్రెండ్లీగాను కూడా ఉంటాయి కాబట్టి మెన్స్ట్రల్ కప్స్ని వాడాలి అని అంటుంటారు. కానీ పెద్దగా వీటికి బయట పబ్లిసిటీ లేదు దానిలో. అండ్ దీనిలో ఉన్న మేజర్ థమ్స్అప్ ఏంటంటే, దీన్ని మీరు వాడిన తర్వాత మీకు పీరియడ్స్ ఉన్నాయనే ఫీలింగ్ కూడా తెలియదంట. రియలీ నేను దీన్ని వాడాలనుకుంటున్నాను. నేను దీన్ని రివ్యూ చేస్తాను ఖచ్చితంగా. కాకపోతే నేను దీన్ని యూస్ చేసిన తర్వాత నాకు ఇది ఎలా ఉందో అనిపించి నేను డిసైడ్ చేసుకున్న తర్వాత దీన్ని రివ్యూ చేస్తాను. ఊరికే స్పాన్సర్షిప్స్ అవి ఇస్తారనేసి చాలామంది రివ్యూ చేసి ఉండొచ్చు, మీరు చూసుండొచ్చు. తెలుగులో అయితే పెద్దగా నేనైతే చూడలేదు. మెన్స్ట్రల్ కప్స్ అనే కాన్సెప్టే చాలా కొత్త, ఎక్కడో ఒకటో రెండో వీడియోస్లో చూసాను తప్ప. ఇది వీటిలో ఏ ప్రోడక్ట్స్ స్పాన్సర్షిప్ నుంచి, కొలాబరేషన్ నుంచి వచ్చినవి కాదు, నేను నా సొంతంగా కొనుక్కున్నవి నా డబ్బులతో. కాబట్టి నేను రాంగ్ రివ్యూస్ అయితే ఇవ్వను.
పెయిడ్ రివ్యూస్ అయితే నేను చేయట్లేదు కాబట్టి. ఇది యాక్చువల్లీ మెన్స్ట్రల్ కప్ అనమాట. ఇది ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీ బ్లడ్ కలెక్ట్ అవుతుంది. దాన్ని మీరు డిస్పోజ్ చేసేసి వాష్ చేసి మళ్ళీ లోపలికి పెట్టుకోవచ్చు. ఇలా ఒక పీరియడ్ సైకిల్ మొత్తం మీరు దీన్ని వాడచ్చు. 7.5 ml దీని కెపాసిటీ. ఈ సైజ్ వచ్చి మీడియం. జనరల్గా మీడియం సైజ్ వాడతారు, స్మాల్ కూడా ఒకటి వస్తుంది. అండ్ బేబీకి బర్త్ ఇచ్చిన తర్వాత లార్జ్ సైజ్ తీసుకోమని ప్రిఫర్ చేస్తారు. సో నేను ఇప్పుడు మీడియం తీసుకున్నాను. దీని రివ్యూ మాత్రం నేను ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసిన తర్వాత చేస్తాను. అండ్ ఇదనమాట నా వీడియో, నా షాపింగ్ హాల్ వీడియో. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన నా గంటను కూడా కొట్టేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. నా వీడియోస్ మీరు చూస్తూ ఉండొచ్చు, నేను చేస్తూ ఉండొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.